అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు వచ్చేసి చేపల పులుసు అయితే చేస్తున్నాను. ముందుగా మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. ధనియాలు, మెంతులు, ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లి. గ్రేవీ కోసం ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి మిక్సీకి వేసుకొని వస్తాను. మసాలా పట్టుకుందాము. కడాయిలో ఆయిల్ అయితే వేస్తున్నాను. మనం పులుసులు చేసేటప్పుడు అల్యూమినియం కాకుండా ఐరన్ కానీ మట్టి పాత్ర కానీ ఇందులో వేసుకుంటే అయితే బాగుంటుంది. ఆయిల్ అయితే వేడైంది. కొంచెం కరివేపాకు, ముందుగా పట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. ఉల్లిపాయ పేస్ట్ అయితే వేగింది. కొంచెం అల్లం వేసుకుందాము. కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం ఉప్పు, కారము, ఇవన్నీ బాగా ఉడికిద్దాము. నూనెలో ఉడికిన తర్వాత పులుసు అయితే వేస్తాను. ఆయిల్ అయితే పైకి తేలాలి, అప్పుడు పులుసు వేసుకుందాం. ఉప్పు కారం అయితే ఉడికింది. చింతపండు పులుసు అయితే వేస్తున్నాను. కొంచెం వాటర్ అయితే వేస్తాను. వాటర్ వేసుకున్నాం. ఇది బాగా మరగనిద్దాము. ఇప్పుడు పులుసు అయితే మరుగుతుంది. చేపలు వేసుకుందాం. ఇప్పుడు ½ కేజీ అండి చేపలు అయితే. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేద్దాం. ఇంకా వీటిని అయితే ఎక్కువ కదపకుండా చిన్నగా కదిలిద్దాము. ఒకసారి ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాము ముక్క ఉడికిందో లేదో. ముక్కలు అయితే ఉడికిపోయినాయి. మనం ముందుగా పట్టుకున్న మసాలా అయితే వేస్తున్నాను. ఇది వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి తర్వాత కొత్తిమీర వేసుకుంటే చేపల పులుసు రెడీ అవుతుంది. చేపల పులుసు అయితే అయిపోయిందండి. ఇది చల్లారిన తర్వాత తింటే అద్భుతంగా ఉంటుంది. మీకు నచ్చితే కనుక మీరు ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి.